ఏమిటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? మైకేల్ అడిగాడు. ఏం లేదు, పర్సనల్ ప్రాబ్లమ్స్. క్లుప్తంగా అన్నా వదిన విషయం చెప్పింది. నీకు విడిగా క్వార్టర్స్ ఇస్తారు. మేబిన్ ప్లాట్లో ప్రయత్నం చేద్దాం. బాగుంటుందా మైక్? రోజు ఈ టార్చర్ బాగుంటుందా? అతను అడిగాడు. ఆమె ఏమీ చెప్పలేకపోయింది. నాకు భారతదేశంలో ఇలాంటి సమస్యలు వస్తే మా డాడీ లీడ్ చేసేవారు. మొదట నిష్ఠూరపడినా తర్వాత సర్దుకుపోతారు. నా మాట విను. ఆలోచిస్తున్నాను మైక్ అన్నది. ఆమె రాత్రి వచ్చి తన గదిలో వరుసగా పెట్టి ఉన్న తల్లి జీసస్ ఫోటోల ముందు మోకరిల్లింది. మమ్మీ, లీడ్ మీ అని పలుసార్లు అనుకుంది. అలా ఎంతసేపు కూర్చుందో తెలియదు. సెలవు రోజు అనుకుందో ఏమో డార్తీ, కృపాకర్ అంటున్నాడు. సెలవు రోజు అనుకోవటానికి శుక్రవారం కాదే, అంతా నటనలేండి. ఊరుకో బేబీ, అలాంటిది కాదు. చటుకున కళ్ళు విప్పింది. తెల్లగా తెల్లవారిపోయింది. తను పడక మీదే పడుకోలేదని గుర్తుకొచ్చింది. త్వరగా హౌస్ కోట్ తొడుక్కుని వచ్చింది. భారతి చాలా కోపంగా ఉంది. ఒక్క పని ముట్టనివ్వలేదు. అందరూ నువ్వు కష్టపడుతున్నావని అనుకోవటం దేనికి? ఈ రోజు నుండి నా పనులు నేనే చేసుకుంటాను అన్నది విసురుగా. రజని జవాబివ్వక స్నానం ముగించి కాఫీ త్రాగి బడికి వెళ్ళింది. హెడ్ మాస్టర్ రాబర్ట్స్ కూర్చునున్నాడు స్టాఫ్ రూమ్లో. గుడ్ మార్నింగ్ మిస్ రజని. ఉదయం రాగానే బ్యాడ్ న్యూస్ చెప్తున్నాను. ఏమిటి సార్? కంగారుగా అడిగింది. అంత కంగారు అక్కర్లేదు. మీకు ట్రాన్స్ఫర్ అయింది. లూయంషా అని చిన్న పట్టణం, చాలా బాగుంటుంది అన్నది. మమ్మీ, నా సమస్య ఇలా పరిష్కరించావా అనుకుంది. ఐఎమ్ సారీ టు లీవ్ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ హ్యాపీ టు లీడ్ ఇండిపెండెంట్ లైఫ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. అతను చెయ్యి నొక్కి వదిలాడు. ఆమె ఆర్డర్ కాగితం సాయంత్రం తెచ్చి అన్న చేతికిచ్చింది. విస్మయంగా చూశాడు. ప్రయత్నించి చేయించుకున్నావా అని అడగలేకపోయాడు. అక్కడి పరిస్థితి అతనికి బాగా తెలుసు. మన అధికారులు వాళ్ళ చుట్టూ జనం తిరిగితే పరపతి పెరుగుతుందనుకుంటారు. అక్కడి అధికారులు ఎవరైనా తమను చూడాలని వస్తే తమ లోపం అనుకుంటారు. పై అధికారిని చూడాలంటే క్రిందివారి దగ్గర అనుమతి తీసుకోవాలి. క్రిందివారు అనుమతి ఇవ్వటానికి నిరాకరిస్తారు. సమస్యలు తామే పరిష్కరిస్తారు. విషయాలను బట్టి మార్పు చేయవలసిందే కానీ తేలికగా ట్రాన్స్ఫర్స్ జరగవు. ఒక అప్లికేషన్ రాయి. నేను భారతీయ అమ్మాయిని, ఒంటరిగా ఉండలేనని. అన్నయ్య, డాడీ ఒక సామెత చెప్పేవారు, ఏదొచ్చినా మన మంచికేనని. ఈ ట్రాన్స్ఫర్ అందుకే వచ్చింది. నా పెద్దన్నయ్యగా నువ్వు ఎప్పుడు నాకు మిగిలిపోవాలనే. నాకు అర్థం కాలేదు. అర్థమయ్యేలా చెప్పలేను. నన్ను ఆశీర్వదించన్నయ్య. చాలా రోజుల తర్వాత అతని హృదయం మీద తలవాల్చింది. బేబీ. ఆమె తలను హృదయానికి హత్తుకుని 2 కన్నీటి బిందువులు రాల్చాడు. అతని కళ్ళ ముందు అత్త దండిస్తుంటే ఆర్తిగా తమను దగ్గరకు తీసుకుని లాలించి బుజ్జగించే ఓ అమృతమూర్తి నిలిచిపోయింది. భారతి, బిట్టు గొంతు విని ఇద్దరు దూరం జరిగారు. సుందరి ఉండటం వల్ల క్లారాకు, ముఖ్యంగా పిల్లల సమస్య తగ్గింది. గుడ్లు, కోళ్ళు అడగదు. పిడికెడు అన్నం, పప్పు చాలు. దయతలిచి ఇస్తే కాఫీ తాగుతుంది. మాంసం వండటం తప్ప పనులన్నీ చేస్తుంది. సుందరిని ఆ సురేంద్ర అమరేంద్రలు చేసుకోకపోవటం ఎంత అదృష్టం అనుకుంటుంది. ఓ 2 ఏళ్ళు ఆ శరత్ రాకపోతే తన సమస్య తీరిపోతుంది. జాన్ రోజుకొకసారి వచ్చి సుందరిని చూసి వెళ్తాడు. అసలే సన్నటి సుందరి మరీ చిక్కినట్టు అనిపించింది. 2 పిల్లలను సముదాయిస్తూ అవస్థ పడుతున్నాను. క్లారా ఎక్కడికి వెళ్ళింది? 3వ ఇంట్లో అరవామే ఇన్స్టాల్మెంట్లలో చీరలు అమ్ముతుందట. చూడ్డానికి వెళ్ళాను. జీసస్ క్రైస్ట్, ఇంకా ఈ అలవాటు పోలేదా? దినమంతా పిల్లలను మీరే చూస్తారు. ఇప్పుడైనా తను చూడదా? రాని అడుగుతాను. వద్దండి. స్వంతవారు బాధ్యతగా భావించి వదిలిపెడితే నాకు తలదాచుకునే అవకాశం ఇచ్చారు ఆవిడ. ఆమె పిల్లలను చూడటం అదృష్టంగా భావిస్తాను నేను అన్నది జెస్సీకి తల దూవుతూ. జాన్ మాట్లాడక బయటికి వెళ్ళాడు. 10 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. అతను యాపిల్ పళ్ళు తెచ్చాడు. ఆకలిగా ఉంది సుందరి. తనే పళ్ళు కడిగి కోశాడు. సగం ముక్కలు ఆమె ముందుకు నెట్టాడు. అబ్బే, నాకెందుకు? తినటానికి నాకు కంపెనీ ఇవ్వండి ప్లీజ్ అన్నాడు. జెస్సీకి 2 వాటా ఇచ్చి పండ్లు తిన్నారు. నిజానికి సుందరికి ఆకలిగా ఉంది. ఇంట్లో బ్రెడ్డు, బిస్కెట్లు ఉన్నా మొహమాటం తీసుకుని తినలేదు. కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. జాన్, అన్నయ్య ఎప్పుడొస్తాడు? త్వరగా వస్తాడు సుందరి అన్నాడు. కేసు నడుస్తూనే ఉంది. డబ్బుకు లెక్క చేయటం లేదు. ఆనాటి నుండి రోజు సాయంత్రం ఏదో ఒకటి పట్టుకురావటం, సుందరి చేత తినిపించటం పరిపాటైంది. క్లారా అరుదుగా ఉంటుంది ఇంట్లో.
ఉన్నప్పుడు ఏం పట్టించుకోదు. తమ్ముడితో భర్త విషయమే చెప్తుంది. ఒరేయ్, ఈ నెల జీతంలో ఒక్క పైసా ఇస్తే ఒట్టు. పైగా బేబీ దగ్గర నుండి 1000 రూపాయలు తెప్పించుకున్నారట. బేబీ ఉత్తరం చూశాను కాబట్టి తెలిసింది. అరే, బేబీకి రాయి. ఆ అమ్మాయి ఎంతమందికని డబ్బు పంపుతుంది? ఇంకెవరికి పంపుతుంది ఏమిటి? అంకుల్ బడి నడపడానికి సాయం చేస్తుంది. వాళ్ళ అన్నలకు, ఇటు శరత్ కేసుకు. శరత్ అర్థమైనట్టు ఊరుకుంది. జాన్ ఆ రోజు అక్క సోది విని వెళ్ళిపోయాడు. ప్రేమ్ రాత్రి 10 గంటలకు వచ్చాడు. 1000 రూపాయలు తగలేశారు. ఈ రాత్రి బాగా నిద్ర వస్తుంది కదూ? ఓహో, నా ఉత్తరాలు కూడా చదువుతున్నావన్నమాట. ప్రేమ్ కోపంగా చూశాడు. అవును, తప్పే ఉంది. మీ జీతం లెక్కలేదు. అంకుల్ దగ్గర తెస్తారు. చివరికి ఆ అమ్మాయి దగ్గర తెప్పించి పేకాటల్లో తగలేస్తున్నారంటే తల బద్దలు కొట్టుకోవాలనిపిస్తుంది. ఇంకా ఆలస్యం దేనికి? కొట్టుకో, నిర్లక్ష్యంగా అన్నాడు ప్రేమ్. అవును మరి, నేను చచ్చిపోతే నీకంతా హాయే. బజారు ముండల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు. నా ఇష్టం, నా ఇల్లు. నోరు మూసుకుని పడుంటే ఉండు, లేకపోతే పో, కోపంగా అరిచాడు. మాట పెరిగింది. ఒకరిని ఒకరు నిందించుకున్నారు. నిష్ఠూరాలు ఆడుకున్నారు. బయట గదిలో సుందరికి భయంగా ఉంది. తన తల్లి గుర్తుకొచ్చింది. మగాడి అహంకారం తగ్గేదెప్పుడో. వెంటనే ఆమెకు శాంత స్వభావుడు, సౌజన్యమూర్తి జాన్ గుర్తుకు వచ్చాడు. అతన్ని చూస్తే భయం వేస్తుంది. అతనితో మాట్లాడుతుంటే ఎంతో ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. ఆమె ముందు నుండి క్లారా చరచరా గదిలోకి వెళ్ళటం చూసి తను వెళ్ళింది. అప్పటికే నల్లుల మందు ఆమె నోటి దగ్గరకు వెళ్ళింది. సుందరి అరచి పడగొట్టే లోపలే కాసింత మింగేసిందామె. ఆమె అరుపులకు ప్రేమ్ పరిగెత్తుకొచ్చాడు. క్షణం అయోమయంగా చూసి మరుక్షణమే బయటికి పరిగెత్తి ఆటో తెచ్చాడు. ఆసుపత్రిలో చేర్పించాడు. 3 రోజుల తర్వాత కోలుకుంది క్లారా. సిగ్గుతో ఎవరికీ కబురు చేయలేదు. జాన్ కొన్నాళ్ళొచ్చి నీ దగ్గరుంటాన్రా, క్లారా అడిగింది. అతను ఆర్తిగా ఆమె చెయ్యి నిమిరాడు. అలాగే లేకయ్య, మమ్మీకి కబురు చేయనా? వద్దులేరా, ప్రశాంతంగా బ్రతుకుతానని వెళ్ళింది. ఆమెను నిశ్చింతగా ఉండని అన్నది. వాళ్ళు బయలుదేరుతుండగా ప్రేమ్ వచ్చాడు. జాన్, ఇంటికి రాదా? మీరే అడగండి బావా. జాన్ వెళ్ళి దూరంగా నిల్చున్నాడు. క్లారా గట్టిగా చెప్పేసింది. ప్రేమ్, ఇంటికొచ్చి ఏం చేయను? మనం సామరస్యంగా ప్రేమగా కలిసున్నది ఎప్పుడు? నా జీతం తెచ్చుకుని తినేదానికి ఎక్కడైనా ఒక్కటే. మీరు పేకాట మానేసిన రోజు కబురు చేయండి, వస్తాను అన్నది ఖచ్చితంగా. సరే, ఎన్నాళ్ళుంటావో అది చూస్తాను, హోంకరిస్తూ వెళ్ళిపోయాడు. జాన్తో ఇంటికి వెళ్ళింది. ఆమె బడికి వెళ్ళి వస్తున్నా నిరాసక్తగా ఏం పట్టనట్టుంటుంది. ఆ ఇంటి భారమంతా సుందరిపై పడింది. రాత్రిళ్ళు జాన్కు రొట్టె తినే అలవాటు. వంట మనిషి లేదు. చేసేవారికి కష్టమవుతుందని బ్రెడ్ ముక్కలు తింటుంటే సుందరి హృదయం గిలగిల్లాడేది. ఆ రోజు నుండి ఆమె రొట్టెలు చేయడానికే నిర్ణయించుకుంది. బయట నుండి వచ్చి స్నానం చేసే లోపల తయారు చేయొచ్చు. వేడివేడి రొట్టెలు చూసి విస్తుపోయాడు జాన్. సుందరి, ఇది కూడా రుణభారం తగ్గించుకుందామనే చేస్తున్నావా? జాన్ అలా అనకు. వచ్చి అతని భుజంపై తలవాల్చింది. సారీ డియర్, తమాషా కన్నాను. ఆమె తలనిమిరి దూరం జరిపి భోజనానికి కూర్చున్నాడు. సుందరి తన కోసం చేసే ప్రతి పనిలో ఆరాధన, ఆప్యాయత కనిపిస్తాయి. అది గ్రహించగానే జాన్ హృదయం గిలగిల్లాడిపోయింది. అతను 2 క్షణాలు కళ్ళు మూసుకుని మౌనంగా ఉండిపోతాడు. శరత్ ఎంత త్వరగా వస్తే అంత మంచిది. ఒకసారి శాస్త్రి గారితో మాట్లాడదామని వెళ్ళాడు. అక్కడంతా సుందరి క్రిస్టియన్తో లేచిపోయిందన్న రూమర్ ఉంది. ఆయన జాన్ ముఖం చూడటానికి నిరాకరించాడు. అందరి మాటలు నిజమన్నట్లు సుందరి తన ఇంట్లోనే ఉండిపోయింది. తనేం చేయగలడు? తను రజనీని తప్ప మరెవరిని తన ప్రియురాలి స్థానంలో ఊహించలేదు. వివాహం చేసుకుని ద్రోహం చేయలేడు. అతను ఆలోచిస్తూ బయటకొచ్చాడు. కిరణ్, గోపి వచ్చారు. టీలయ్యాయి. జాన్, ఒకసారి శరత్ను చూడాలిరా. ఏమిట్రోయ్, వాడి మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది? కాదురా, వాడికి క్షమార్పణ కోరాలి. ఎందుకు రోయ్? ఎగతాళిగా అడిగాడు. వాళ్ళ స్నేహ బృందంలో అవకాశవాది అతనొక్కడే. ఒకనాడు సుందరినిస్తానని వాడు బ్రతిమాలితే నిర్దాక్షిణ్యంగా అవమానించాను. ఇప్పుడు క్షమార్పణ కోరినా లాభం ఏమిట్రా? వాడు అంగీకరిస్తే సుందరిని చేసుకుంటాను. సాంప్రదాయం అంటూ అమ్మ, కట్నం అంటూ నాన్న, అందం అంటూ నేను. చూసిన అమ్మాయి కల్లా వంకలు పెట్టాం. అమ్మకు బ్లడ్ ప్రెషర్, నాన్నకు పక్షవాతం. ఇప్పుడు ఇల్లు చూసుకునేవారు ఎవరైనా కావాలి. ఓ అదా? జాన్ చిత్రంగా నవ్వాడు. కిరణ్ అభిప్రాయాలతో ఏకీభవించాలని లేకపోయినా
ఇంతకంటే మంచి సంబంధం తెస్తాడని తనకు నమ్మకం లేదు. అయినా శరత్ ఏమంటాడు? జాన్, వాడికి పిల్లనివ్వరని కాదు, వాళ్లకు సాయంగా ఉంటుందని. ఇటు శరత్ సమస్య తీరుతుంది. గోపి నచ్చ చెప్పాడు. నాదేముందిరా, వెళదాం పదండి అన్నాడు. ముగ్గురు అనుమతి తీసుకుని శరత్ను చూశారు. శరత్ వేదాంతిలా నవ్వాడు. ఒరేయ్, రోషపడి ఇప్పుడు నేను చేసేదేం లేదురా. రాత్రింబవళ్ళు నన్ను వేధించే సమస్య సుందరిదే. అలాగే కాని అన్నాడు నిరాసక్తిగా. నిన్నిలా చూస్తే సుందరి దిగులు పడుతుంది. పిచ్చిపిల్ల. ఒరే కిరణ్, నా వైపు నుండి ప్రస్తుతానికి అన్నీ జాన్ చూస్తాడు. లాకర్లో నగలున్నాయి అమ్మవి. అవి నా పేరట ఉన్నాయి. నేను వచ్చాక ఇస్తాను. కిరణ్ భుజం తట్టాడు. అంత మాట అనుకు. అప్పుడు అజ్ఞానంగా ఏదో అన్నాను. నాకిప్పుడు కావాల్సిందల్లా సుందరిని త్వరగా మా ఇంటికి తీసుకుపోవడం. కిరణ్ స్నేహితుడు చెయ్యి నొక్కాడు. అలాగే. జాన్, వెళ్ళి కిరణ్ వాళ్ళ నాన్నతో మాట్లాడు. ఆయన కన్యాదానమే కావాలని అనుకుంటే జీడిమట్ల వెళ్ళి భూపతి మామయ్యను ఆయన భార్యను పిలుచుకుంటా. అలాగే. పిచ్చాపాటి మాట్లాడి స్నేహితులు వెనక్కి తిరిగారు. జాన్ వెనక్కు వెళ్ళాడు. నాన్నగారు నాపై అపోహలతో ఉన్నారు. ఇప్పుడు కిరణ్కి ఇస్తున్నాము సుందరిని అంటే ఆయన వస్తాడేమోరా. నోనో, వద్దు. వచ్చి నీచమైన సంబంధాలు అంటకడితే అయ్యే పనులు కావివి. శరత్ వారించాడు. అలాగేలే. ఏదైనా అవసరం ఉంటే జావీద్ను అడగరా అన్నాడు. తలాడించి వచ్చేశాడు. గోపి, నేను అన్యకులస్తుడినే కాదు, అన్య మతస్థుడిని కూడా. కిరణ్తో నువ్వు వెళ్ళు. అలాగేలే, ఆ విషయం నాకు వదిలే అన్నాడు. అందరూ తాజ్లో కాఫీ తాగి వెళ్ళిపోయారు. జాన్ వచ్చాడు ఇంటికి. సుందరి ఒక్కర్తి కూర్చుని ఉంది. క్లారా ఏది? మీ బంధువులింట్లో బర్త్డే పార్టీ ఉందట. వెళ్ళారు. నన్ను రమ్మన్నారు, కానీ నేను వెళ్ళలేదు అన్నది అతనికి టిఫిన్ కాఫీ తెచ్చిపెడుతూ. నీకేది అన్నాడు. ఆమె తెచ్చుకుంది. సుందరి, ఈ పూట శరత్ను చూసి వచ్చాను. మెల్లగా క్లుప్తంగా జరిగింది చెప్పాడు. ఆమె ముఖంలో రంగులు త్వరగా మారిపోయాయి. ఎర్రబడిన తన ముఖం కనిపించరాదని తల వంచుకుంది. ఏమ్మా, నీకిష్టం లేదా? తలెత్తి అతని వంక సూటిగా చూసింది. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. అతను బలవంతంగా తన చూపులు విడదీసుకున్నాడు. ఆమె చూపులకు అర్థం ఊహించగలడు. మెల్లమెల్లగా కాఫీ సిప్ చేశాడు. దయచేసి ఒక్క సాయం చేయండి. అన్నయ్య వచ్చే వరకు ఆపండి ఈ వివాహ సమాలోచన. సుందరి, ఇక్కడ నువ్వు ఉండటం నీకు క్షేమం కాదు. అదీగాక శరత్ నిర్ణయం అది. ఆమె మాట్లాడలేదు. లేచి వెళ్ళిపోయింది. మౌనం అర్ధాంగీకారంగా భావించి తేలిగ్గా నిట్టూర్చాడు. మన్నాడు గోపి తన స్టేషన్కే ఫోన్ చేశాడు. కిరణ్ తల్లిదండ్రులు అంగీకరించారని. జాన్, ప్రాణం పోతున్నా పైసా మీది తీపి పోదురా మనుషులకు. బ్యాంకులో ఏమాత్రం నగలున్నాయని ఆరా తీశారు. సుందర్ని అడిగి చెప్పనా? అలాగే, ఉంటాను మరి. గోపి ఫోన్ పెట్టేశాక ఉత్సాహంగా రజనికి ఉత్తరం రాయాలని కాగితం తీశాడు. పెన్ను కోసం షర్ట్ జేబు తడిమాడు. పెన్నుతో పాటు దానికి చుట్టిన కాగితం వచ్చింది. ఆశ్చర్యంగా విప్పాడు. జాన్, నువ్వు ఏ ఉద్దేశంతో నన్ను మీ ఇంటికి తెచ్చావో తెలియదు. నేను నీ దాన్ని అనుకుని ఉంటున్నాను. నీ హృదయం మరొకరికి అంకితమైందని తెలుసు. అవకాశం ఇస్తే దాన్ని తిరిగి తీసుకుంటానన్న నమ్మకం నాకుంది. ఒక ఉత్తమ వ్యక్తి జీవితంలో పాలు పంచుకున్నానన్న తృప్తి నాకు మిగలనియ్యి. మరే ప్రయత్నం చేసినా నేను మీకెవరికి కనిపించినంత దూరం వెళ్తాను. నా నిర్ణయాన్ని అన్నయ్య హర్షిస్తాడని నాకు నమ్మకం ఉంది. అతనికి మతిపోయినట్టయింది. అమాయకంగా అతిగా మాట్లాడక ఉండే సుందరి ఇంత సాహసం చేస్తుందనుకోలేదు. తనకు రజనీని మర్చిపోవటం సాధ్యమా? శరత్ విషయంలో సుందరి సరిగ్గా ఊహించింది. ఈ ఆకర్షణ చిత్రమైంది. కిరణ్తో పోలిస్తే తనకేముంది? అందమా, ఐశ్వర్యమా? ఇప్పుడేం చేయాలి? సుందరి తనకు చేరువుగా రావాలని ప్రయత్నించింది. తనే గమనించలేదు. తన గది ఎప్పుడూ అందంగా ఉంచేది. రోజు ఒక రోజా పువ్వు తెచ్చి తన బల్ల మీద పెట్టేది. ఎంత రాత్రైనా తన కోసం కాచుకోవటం, వేడిగా భోజనం పెట్టడం. మై గాడ్! అతను తోచనట్టు చెవి క్రింద చూపుడు వేలుతో రాసుకున్నాడు. అతను అశాంతిగా అటు ఇటు తిరిగాడు. జావిద్తో చెప్పాడు. కళ్ళకద్దుకోబోయి, ఒక్క సంగతి విను. మనం ప్రేమించటం సరే, ప్రేమింపబడటం అదృష్టం. యు ఆర్ ఏ లక్కీ మ్యాన్ అన్నాడు. 11 దాటాక ఇంటికి వచ్చాడు. తలుపు తీస్తూనే రోజుల వంటింట్లోకి దూరింది. సుందరి, చాలా ఆలస్యమైంది, భోజనం అయ్యాక మాట్లాడదాం అన్నది అప్పటికే పిండి నలుపుతూ. అతను స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చాడు.
భోజనం చేశాడు. నీకు మతుండే ఆ ఉత్తరం రాసావా? మీరేమనుకున్నారు? తమాషా కాదు. తమాషా కాదని నాకు తెలుసు. ఈ సమాజంలో తమాషాకి అలాంటి ఉత్తరం రాస్తే ఊరుకోరని కూడా తెలుసు. పళ్ళ మీద వన్నీ సర్దుతూ అన్నది. అతనికి మండిపోయింది. విసురుగా ఆమె జబ్బ పట్టుకుని లాగాడు. ఆటగా ఉందా? అలాగే వచ్చి అతని భుజం మీద తలవాల్చింది. ఆమె మెల్లగా స్పష్టంగా చెప్పింది. నీ అంతట నువ్వు ఇచ్చే వరకు నీ నుండి ఏం కోరను జాన్. ఇలా ఉండనియే చాలు. తన భుజాన్ని కరుచుకుపోయిన సుందరిని వేరు చేయలేకపోయాడు. అలవాటుగా చెవి క్రింద గీసుకుంటూ నిల్చుండిపోయాడు. రజని లుయంషాలో ఫ్లాట్లో ఉంటుంది. ఆ ఫ్లాట్ ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు. ఆ అమ్మాయి మటమాటో అనే టౌన్షిప్లో పనిచేస్తుంది. షిరీన్ చిత్రమైన అమ్మాయి. ఇల్లు విడిస్తే కానీ ఎలాంటి మనుషులు ఉంటారో తెలియదు అనుకుంది రజని. ఫర్ సెక్స్ లైఫ్ ఈ అబ్బాయిల కన్నా ఓల్డ్ గైస్ నయం అంటూ 6 మనుమలున్న మనుబాయితో తిరుగుతుంది. అవతలివాడు ఫూల్ అయినప్పుడు ఎక్స్ప్లాయిట్ చేయడంలో తప్పులేదు అంటుంది. అందరినీ ఫూల్స్ని చేసి లిఫ్ట్ తీసుకుంటుంది. అవతలి వారి ఉదారతను మూర్ఖత్వం అనుకునే ఆమె స్వభావానికి నవ్వుకుని తను కూడా ఖచ్చితంగా ఉండటం మొదలుపెట్టింది. ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉంది. స్వేచ్ఛలో ఇంత ఉల్లాసం ఉంటుందని తెలియదు. చిన్న ఆప్టిన్ కారు కొనుక్కుంది. ఆమె రోజులు లెక్క పెడుతుంది. అప్పుడే తనొచ్చి 3 ఏళ్ళు అవుతోంది. మరో 2 నెలల్లో తను హైదరాబాద్ వెళ్తుంది. శరత్ మౌనం ఏమిటో కనుక్కుంటుంది. తండ్రిని చూసి ఏళ్ళైనట్టుంది. ఈ ఒంటరితనంలో తనకు ఉత్సాహాన్నిచ్చేది ఆయన ఉత్తరాలే. ఆహా, నా ముందు ఎన్ని కబుర్లు చెప్పావు. బాయ్ ఫ్రెండ్ వచ్చాడో ఈ బాయ్ ఫ్రెండ్. షిరీన్ కన్ను గిట్టింది. లేచి బయటికి వచ్చింది. ఫ్లాట్ ముందున్న కారిడార్లో మైక్ కూర్చునున్నాడు. హాయ్ మైక్. అతనితో కరచాలనం చేసింది. అతను ఆమె చేతిని చుమ్మించాడు. ఏమిటి ఇలా వచ్చావు? యు ఆర్ ఎ డెవిల్. చూద్దామని వచ్చిన స్నేహితుడిని ఇలాగే నా పలకరించేది అన్నాడు కినుకగా. సారీ మైక్. హాట్ కప్ ఆఫ్ కాఫీ. వెళ్ళి అతనికి బ్లాక్ కాఫీ, తనకు మామూలు కాఫీ తెచ్చింది. థ్యాంక్స్. నాకు $10 ట్రాన్స్ఫర్ అయింది రజని. ఓ ఘోష్ నవ్వింది. నేను ఎందుకు వచ్చానో తెలుసా? స్నేహ బృందమంతా ఈ సెలవులకు లివింగ్స్టన్ వాటర్ ఫాల్స్ చూడాలని వెళ్తున్నారు. నువ్వు రావాలని. ఓకే ఓకే తప్పక వస్తాను అన్నది సంతోషంగా. ఏ పిసినారి, నా కారులో వద్దామనుకున్నావేమో. నీ కారు తేవాల్సిందే అన్నాడు. ఓబ్బాయ్, అలాగే తెస్తాను. అంత దూరం డ్రైవ్ చేయటం థ్రిల్లింగ్గా ఉంటుంది. ఏమంటున్నాడు నీ హార్ట్? మౌనమే అన్నది విచారంగా. నువ్వు వెళ్తున్నావుగా, నీ కెమెరా ఉందా? ఓ యా, ఇక్కడికి వచ్చాక కెమెరా కొన్నాను. సేల్లో చౌకగా వస్తే ట్రాన్సిస్టర్ కొన్నాను. గుడ్. లూప్ చేసి ఉంచు. అరగంట కూర్చుని శనివారం ఉదయమే వస్తానని వెళ్ళిపోయాడు. రజని, నువ్వు లక్కీ పోయి. మా ముసలి పిన్గు డబ్బంటే గింజుకుంటాడు. మరి నీకేం రోగం? హాయిగా ఖర్చు పెట్టుకో. నేను నా సొంత ఖర్చుల మీద వెళ్తున్నాను. నా కార్ తీసుకువెళ్తున్నాను. అయితే నాకు లిఫ్ట్ ఇవ్వకూడదు? విత్ ప్లెజర్. పెట్రోల్ డబ్బు 50-50 షేర్ చేసుకుందాం. ఆలోచిస్తాను. మూతి తిప్పుకుంది. రజని నవ్వుకుంది. తను వెళ్ళేసరికి శరత్ విడుదలవుతాడు. ఇద్దరు సింపుల్గా వివాహం చేసుకుంటారు. హనీమూన్ ట్రిప్లా వస్తారు. అప్పుడు శరత్ కొన్నాళ్ళు ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు. బాదరబందీ, ఇంటి బాధ్యతలు ఉండవు. ఆ రాత్రంతా తీయని ఊహలతో గడిపింది. శనివారం అనుకున్నట్టుగానే 5 కార్లు బయలుదేరాయి. మిగతా 4 యూరోపియన్స్. రిఫ్రెష్ కొరకు ఆగిన దగ్గర అందరూ సరదాగా తెచ్చింది తినేవారు. మైక్ తనకు బీర్, రజనీకి కోకోకోలా తెచ్చాడు. డబ్బులు ఇవ్వబోయింది. ఓ లిటిల్ ఫేమ్. ఐ వాజ్ జోకింగ్. అతను గైడ్లా అక్కడ చూడాల్సినవి అర్థం చేయసాగాడు. లండన్, అమెరికాలో ఉన్నన్ని టూరిస్ట్ సెంటర్స్ లేకపోయినా ఉన్నవి చాలా బాగున్నాయి. రజనీ, మనమున్నది కాపర్ బెల్ట్ ఏరియా. విస్తారంగా రాక్ గన్లు ఉన్నాయి. మనం వెళ్ళేది విక్టోరియా వాటర్ ఫాల్స్. ఇవి రివర్ జింబిసీ నుండి పడతాయి. మైక్, యు ఆర్ ఎ బ్యాడ్ గైడ్. అక్కడ చెప్తే బాగుంటుంది. ఎవరో అరిచారు. ఓకే నవ్వుతూ లేచాడు మైక్. దారిలో లుకాసాలో ఆగి అన్నా వదినని చూసింది. బిట్టు ఆమెను పట్టుకుని వదలలేదు. కృపాకర్ ఆప్యాయంగా మాట్లాడినా ధారతి ముఖం మార్చుకుంది. ఒక్కసారి రాలేదేమన్నయ్యా? మా ఉనికే వద్దని దూరం వెళ్ళావాయే. మేం రావటం నీకు ఇష్టం ఉంటుందో లేదో నిష్ఠూరమాడిందామె. వదినా, నేను ట్రాన్స్ఫర్ కావాలని అయ్యానా? అయ్యాక మళ్ళీ క్యాన్సిల్ ఎందుకు? బేబీ, ఫర్గెట్ ఇట్. వెళుతూ వచ్చాయి.
2 రోజులు ఉందో గాని. అలాగే అని బయలుదేరింది. సాయంత్రం అవుతుండగా అందరూ వాటర్ ఫాల్స్ చేరుకున్నారు. లీవ్ వేకెన్సీ మీద వెళ్ళినా వాళ్ళు ఇల్లు తీసుకున్నారు. ఇప్పుడు ఎవరైనా వస్తారా? ఈరోజు నిండు పూర్ణిమ, ఫాల్స్ అందాలు చూడాలి అన్నాడు మైక్. నువ్వు ఉక్కు మనిషివేమో, 600 మైళ్ళు డ్రైవ్ చేసిన వాళ్ళెవరు అస్సలు కదలలేరు అన్నారంతా. నేను చూస్తాను మైక్. రజని బయలుదేరింది. గంభీరంగా ప్రవహించే జంబజీ నదిని దాటి ఫాల్స్కి వెళ్లారు. నిజంగా అపురూపమైన దృశ్యం మైక్. నువ్వు చెప్పిన దానికంటే ఎన్నో రెట్లు బాగుంది. లోయలోకి పడిన నీటి తుంపర్లు ఎంత అందంగా మంచు పొగలా పైకి లేస్తున్నాయో చూడు అన్నది. నది చుట్టుపట్ల రాక్షసుల్లా కనిపించే మొక్కలు ఆమెను భయపెట్టలేదు. సృష్టిలోని సౌందర్యమే కనిపిస్తుంది ఆమెకు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. అందంగా కనిపించే నీటి తుంపర్లు అన్నీ ఒక్కటై మనిషిగా మారాయి. అపరంజి ఆమె ఉలిక్కి పడింది. అలా ఎవరు పిలుస్తారు? ఇద్దరే వ్యక్తులు. ఒకరు తల్లి, మరొకరు శరత్. తల్లి లేదు, శరత్ అయ్యుంటాడు. ఒక్కడుగు ముందుకు వేసింది. అలా చూస్తామేం అపరంజి? నన్ను గుర్తుపట్టలేదా? శరత్, నువ్వేనా? అపనమ్మకంగా చూసింది. ఓ, గడ్డం పెంచాననా? జైల్లో ఉన్న సంగతి మర్చిపోయావా? శరత్ వెళ్ళి అతన్ని హత్తుకుపోయింది. కానీ అతని కౌగిలిలో ఎప్పుడూ కలిగే గిలిగింత పులకింత ఏదీ కలగలేదు. మనిషి మారాడా, మనసు మారిందా? ఏదీ తేల్చుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది. రజని, మిస్ రజని. కుదుపులకు కళ్ళు విప్పింది. తన ఎదురుగా ఉన్నది శరత్ కాదు, మైక్. ఓ గాడ్, దూరం జరిగింది. సారీ డియర్, తమాషాకు అపరంజి అని పిలిచి నిన్ను ఉత్తేజితురాల్ని చేశాను. సారీ. నీ శరత్ అదృష్టవంతుడు అన్నాడు విచారంగా. ఒక్క మాట మాట్లాడలేకపోయింది. అతని వెంట తిరిగి వచ్చింది. మర్నాడు అందరితో వెళ్ళింది. లేత గులాబీ దుస్తుల్లో అందంగా మెరిసిపోతుంది. రజని, నిన్నీ చీరలో చూస్తుంటే మేం చీరలు కట్టుకోవాలనిపిస్తోంది అన్నారు యూరోపియన్ స్త్రీలు. ఆమె అదేం గమనించటం లేదు. 355 అడుగులకు వెళ్ళిన ఫాల్స్లోని నీరు ఫౌంటైన్లా వెలజిమ్ముతూ బయటికి వస్తుంటే, ముసురులా పడి చుట్టూ ఉన్న జనం తడుస్తుంటే చూడముచ్చటగా ఉంది. అక్కడ నిలబడి ఇంద్రధనుస్సును చూసింది. ఆ రంగులో తనో రంగైతే అన్న ఊహ వచ్చింది. కత్తిమొన అంటారు. అక్కడ ఒక్కరు నిలబడే స్థలం, చుట్టూ లోయలు, ఒకచోట నీరు తెరిలినట్లు అనిపిస్తుంది. దాన్ని బాయిలింగ్ స్పాట్ అంటారు. అక్కడ నిలబడి క్రింద పడితే అనుకుంటే గుండె గుబేలమంటుంది. పూర్తిగా తడిసిపోయావు డియర్. తన కెమెరాతో మైకేల్ నిలబడ్డాడు. మైక్, ఎంత అద్భుత సౌందర్యం కదూ. నేను ఈ ఎడ్జ్ మీద నిల్చుంటాను, ఒక్క ఫోటో తీ. నో డియర్, 1 నెల క్రితం నీలాంటి సౌందర్య పిపాసి అక్కడి నుండి పడి అంతు దొరకకుండా పోయాడు. ఓ అబ్బాయి. అతడి కెమెరా తీసుకుని తను కొన్ని ఫోటోలు తీసింది. అటు నుండి పక్కకి తిరిగి ఒడాషియా సరిహద్దు వరకు వెళ్ళి బాయిలింగ్ స్పాట్ స్పష్టంగా చూశారు. అందమైన డ్రమ్స్, రకరకాల చెక్క బొమ్మలు కనిపించాయి. తన వాళ్ళందరికీ చెక్కవి రాగివి బొమ్మలు కొన్నది. మైక్కు క్యాండిల్ హోల్డర్ కొనిచ్చింది. అతను ఓ పూసల దండ బహూకరించాడు. అటు నుండి గేమ్ పార్కుకు వెళ్లారు. జంతువులు యథేచ్ఛగా సంచరిస్తుంటాయి. అందుకే కారుల్లోనే వెళ్లారు. ఒకచోట జింకల గుంపుంటే కారాపి దిగి ఫోటోలో బంధించింది. జిరాఫీలు, హైనాలు, ఏనుగులు, పెద్ద పెద్ద ఉడుములు, పులులు, పాములు అన్నీ తిరుగుతుంటాయి. అక్కడి నుండి వచ్చి లంచ్ తీసుకున్నారు. లంచ్ చాలా సింపుల్. శాండ్విచెస్, పండ్లు. మరలా అన్నం, చారు, కూర అంటూ హడావిడి చేయరు. కాబట్టి వాళ్ళ పనులు త్వరగా తెములుతాయి. అందరూ అరగంట విశ్రాంతి తీసుకుని డేవిడ్ లివింగ్స్టన్ పేరున కట్టిన ఓపెన్ ఎయిర్ మ్యూజియంకి వెళ్లారు. అక్కడి నుండి అందరూ బసకు వచ్చారు. ఈ రాత్రి బయలుదేరి కరీబా డ్యాంకు వెళ్దామా? ఒకరు అడిగారు. ఓ నో, మనం వెన్నెట్లో మరొకసారి ఆ దుమికే నీటి సౌందర్యం చూడాలి మైక్ అన్నది రజని మెల్లగా. అందరం రేపు బయలుదేరదాం. ఒక్కరోజు నిద్ర లేకపోతే ఎలాగా అన్నాడు. అందరూ మళ్ళీ బట్టలు మార్చుకున్నారు. పెద్దవారు బార్కు వెళ్దామని తయారయ్యారు. పిల్లలను తీసుకుని వాటర్ ఫాల్స్కు బయలుదేరింది రజని. మైక్, నువ్వు రావా? అతను కాలుస్తున్న సిగరెట్ దూరంగా విసిరేశాడు. రజనీ డియర్, నువ్వు అందమైన పాలరాతి బొమ్మవు. నాలో స్పందన, చైతన్యం, అనుభూతి అనుభవించాలి అన్న కోరిక ఉన్నాయి అంటూ ఆమెతో చూపులు కలపాలని తలెత్తాడు. రజని అప్పటికే ఆ స్థలం విడిచిపెట్టింది. మైక్ నిట్టూర్చి తన కారులో నుండి 2 బీర్ బాటిల్స్ తెచ్చుకుని ముందున్న లాన్లో కూర్చొని త్రాగుతూ
ట్రాన్సిస్టర్ ఆన్ చేశాడు. పాప్ మ్యూజిక్ వినిపించింది. వాల్యూమ్ పెద్దది చేసి మ్యూజిక్కు అనుగుణంగా కాలుతో స్టెప్స్ వేస్తూ చెట్టుకు జారబడిపోయాడు. నిమిషాలు గంటల్లోకి మారాయి. అతను తనను తాను మర్చిపోయాడు. మైక్, రజని అతని పక్కన కూలబడింది. అతను ఆమె దిశ చూశాడు. కానీ ఏం అని అడగలేదు. పిల్లలు ఐస్ క్రీం కొంటున్నారు. మైక్, నన్ను మన్నించు. ఒక్కోసారి ఆలోచిస్తాను, ఆరాధించే ఆత్మీయుడిని వదిలి ఉత్తరాలకు జవాబివ్వని వ్యక్తిని ఎందుకు ప్రేమిస్తున్నాను అని. జవాబు దొరకదు. మనస్సు ఒకసారి అంకితమైతే లాక్కోవటం కష్టమనుకుంటాను అన్నది దీనంగా. నువ్వు క్షమార్పణ చెప్పవలసిన పనే ఉంది. ప్రేమించానని పెళ్లాడతానని అనలేదుగా. అనలేదనుకో, అక్కడి నీ సమక్షంలో. వద్దు రజని, ఇంకేం చెప్పద్దు. వెళ్ళి తిని పడుకో ప్లీజ్, వెళ్ళు అన్నాడు. ఆమె వెళ్ళి బట్టలు మార్చుకుని ఓ గ్లాసుడు హార్లిక్స్ త్రాగి పడుకుంది. మర్నాడు కరీబా వెళ్లే దారిలో స్నేహితుడి దగ్గర నా కారు వదిలేయమన్నాడు మైక్. ఎందుకు? నా పక్కన కళ్ళు మూసుకుని కూర్చోక అటు ఇటు చూశావంటే గుండె ఆగిపోతుంది. కారేం నడుపుతావు? అలా అయితే నడపాల్సిందే అన్నది పట్టుదలగా. ఈసారికి వదిలే రజని, రోడ్డు చూడు, నీకు నమ్మకం కలిగితే రిటర్న్ జర్నీలో నడుపు అన్నాడు. ఇద్దరూ ఒకే కారులో సర్దుకున్నారు. వాటర్ ఫాల్స్ అనుభూతి ఇంకా వదలటం లేదు. అందుకే ప్రపంచంలోని 7 వింతల్లో ఒక వింత అయింది అన్నాడు నవ్వుతూ. అమ్మో, ఏది దారి? చుట్టూ చూస్తుంటే గుండెలు అదిరిపోతున్నాయి. 2 పక్కలా లోయలు, ఇరుకు దారి. అది వయ్యారాలు పోతూ ఎన్ని మెలికలు తిరిగిందో అన్నది అప్రయత్నంగా చేతులు గుండెలు కాంచుకొని. నువ్వేమనుకోకపోతే ఓ సిగరెట్ అన్నాడు అతను ఏకాగ్రతగా రోడ్డు చూస్తూ. ఆమె తీసి అతని నోట్లో సిగరెట్ పెట్టి వెలిగించింది. ఒక దమ్ములాగి ఒక చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ రెండో చేత్తో సిగరెట్ తీశాడు. థ్యాంక్స్. నేను మొదటిసారి వచ్చినప్పుడు అనుకునేవాణ్ణి, కారు గనక దొర్లితే ఏమవుతుంది అని. గుండె చిత్రంగా కొట్టుకునేది అన్నాడు. అబ్బా చెప్పకు మైక్ అన్నది. ఆమెకు ఆ ఆలోచన రాగానే ఒళ్ళంతా కంపించింది. ముందు ఎలాంటి వంపులు పల్లాలు ఉన్నాయో, ఎటు తిరగాలో స్పష్టంగా చిహ్నాలున్నాయి. గంట ప్రయాణం చేసి కరీబా డ్యామ్ చేరుకున్నారు. ఇది ప్రపంచంలోకెల్లా మనిషి నిర్మించిన పెద్ద డ్యామ్, లేక్ ఇది అన్నాడు చూపిస్తూ. మైమర్చి చూడసాగింది. అబ్బా నీళ్లు చూడు మైక్, నీలి రంగుతో ఆకాశం మునిగినట్టుంది కదూ. మైక్, మనం బోటింగ్ చేద్దామా? ఉత్సాహంగా అడిగింది. అతను నవ్వాడు బోటింగ్ చేస్తున్న జనాన్ని చూస్తూ. అక్కడ చిన్న చిన్న కాటేజ్లున్నాయి. అవి తీసుకున్నారు. చిన్న గ్యాస్ స్టవ్ వెలిగించి కాఫీ చేశారు. మైక్, ఈరోజు నేను ఇండియన్ ఫుడ్ తయారు చేస్తాను అన్నది రజని. ఓకే అన్నాడు. కూరలు, పప్పు, బియ్యం అన్నీ ఒకే చోట వేసి కాస్త వెన్న, ఉప్పు, కారం వేసింది. అదో వంటకంలా అందరూ తిన్నారు. సాయంత్రం వరకు అందరూ నావల్లో తిరిగి స్నానాలు చేసి తిరుగు ప్రయాణమయ్యారు. డ్యామ్ మీద నిలబడి నీళ్లు వదిలే వైపు చూసింది. అక్కడ చక్కని ఇంద్రధనస్సు ఏర్పడింది. అది కెమెరాలో బంధించి అక్కడి నుండి గేమ్ పార్క్ చూసి వచ్చేశారు. దారిలో అన్న దగ్గర ఆగిపోయింది రజని. థ్యాంక్స్ మైక్, వి ఎంజాయ్డ్ ఎ లాట్ అన్నది. నేనే థ్యాంక్స్ చెప్పాలి నీ కంపెనీకి అని వెళ్ళిపోయాడు. ఆమెకు పాశ్చాత్య దేశీయులలో నచ్చింది వారి నిష్కపటమైన ప్రవర్తన. మన వాళ్ళు స్త్రీ అంత దగ్గరగా తిరిగితే ఏవేవో ఊహించి ఏమో చేయబోతారు. అందితే ఓ రకమైన ప్రచారం, అందకపోతే మరో రకం ప్రచారం. భారతీయుల్లో ఎక్కువ భాగం పురుషులు చిత్రమైన స్వభావం కలిగి ఉంటారు. వారి దృష్టిలో తన భార్య తప్ప అంతా చెడిపోయిన వారే. ఏమాత్రం కూడేసావు మరదలు గారు? భారతి వ్యంగ్యంగా అడిగింది. రజని నవ్వింది. అది మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఎందుకో? మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో చెప్తావా వదినా? మాటలు నేర్చావు నిష్ఠూరంగా అన్నది. రజని లెక్క చేయలేదు. కాసేపు బిట్టుతో ఆడింది. మిసెస్ మూకోను పిల్లలను పలకరించింది. అన్నతో ఉత్సాహంగా షటిల్ కాక్ ఆడింది. మర్నాడు లుయంషా బయలుదేరింది. ఒక్కరితివి వెళ్ళగలవా బేబీ? కృపాకర్ అడిగాడు. అబ్బే బుజ్జి పాపాయ్, కూడా వెళ్ళి వదిలేయండి భారతి అన్నది. వదినా, అంత అసూయ ఎందుకు? మీ నుండి ఆ మాత్రం ప్రేమాభిమానాలు ఆశించటం తప్పంటే ఇక మళ్ళీ రాను అన్నది. ఇప్పుడేమన్నాను అన్నది. అప్పుడే ఎవరో గెస్ట్స్ వచ్చారు. అయ్యో, ముందే రాయకూడదు, మా ఆడపడుచుతో లుయంషా వెళ్తున్నాం అన్నది భారతి తడుముకోకుండా. సరే వెళ్ళిరండి, మేముంటాం అన్నారు వాళ్ళు. క్షణం తెల్లబోయింది. వెంటనే తేరుకుంది. ముందే రాస్తే హౌస్ బాయ్తో అన్ని ఏర్పాట్లు చేసేవారం. ఎండోలా నుండి సింగ్,
మరో 2 కుటుంబాలు వస్తామని రాశారు అన్నది. వాళ్ళు తమ పొరపాటుకు చింతిస్తూ వెళ్లారు. వాళ్ళింటికి మాలావి వెడుతూ వెళ్లారు. రజనీ కూడా ఉంది. వాళ్ళు మర్యాదలు చేసి 3 పూటలు భోజనం పెట్టారు. వారికి వదిన ఇచ్చిన మర్యాద కళ్ళారా చూసింది రజని. డబ్బు మనుషులకు ఉచితానుచితాలు తెలియవు అనుకుంది. లుయంషా చేరగానే షిరీన్ మొదలుపెట్టింది సూటీపోటీ మాటలు. అంతా మైక్ ఖర్చు పెట్టాడు కదూ. షిరీన్, మైక్ ముసలాడు కాదు నవ్వుతూ అన్నది. ఆమె ముఖం మార్చుకుంది. నవ్వుకుంది రజని. ఈసారి వస్తే ఇండిపెండెంట్ ఫ్లాట్లో ఉంటుంది. ఈ బాదరబందీ కొన్నాళ్లు భరించక తప్పదు. తను టీచర్గా, వ్యక్తిగా ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అంతకంటే ఏం కావాలి? తృప్తిగా కళ్ళు మూసుకుంది.